నేనేంది ఇలా సిగరెట్ అవుతున్నా అనుకుంటున్నారా? ఈ సిగరెట్ నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి, మీరే ఇంకా చూస్తూ ఉంటారు కదా. హలో, ఏదరా మా ఇంటి బయట ఇప్పుడు మంది ఏంద్రా? తాగుందా అరవై తాగుందా? సిచ్యువేషన్ ఏదన్నా నా ఫేస్ మీద స్మైల్ రావాలంటే దానికి కారణం మనీ. ఈ షర్ట్ కూడా తనే ఇచ్చింది. ఓ సారీ, ఇంతకు మీకు మనీ ఎవరో తెలియదు కదా, తన నా పిల్ల. పదండి, మీకు కూడా చూపిస్తాను. హలో, చెప్పరా. ఏమైంది? రెడీ అయినా లేదా? వస్తలేను. ఎందుకు, ఏమైంది? బయటికి పోమనుకున్నాం కదా. సారీగా, అర్థం చేసుకో, నాకు హెల్త్ బాగాలే. ఎప్పుడు ఏదో ఒకటి రీజన్ చెప్తానంటావు. కట్ చేసేవే నువ్వు. ఏమొద్దు, కట్ చేసి. రానన్నావుగా, ఎందుకు వచ్చినావు? ఏమైంది, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మరి ఇప్పుడు ప్లాన్ చేసినా నువ్వు అట్లనే హ్యాండ్ ఇస్తే సీరియస్ అయిపోతే ఏం చేస్తావు? అర్థం చేసుకోవా అంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు ప్లాన్ చేసింది అంతా వేస్టా? ఎందుకట్లా? సిగరెట్ తాగకంటే అర్థం కాదా? నువ్వు రావడానికన్నా ముందే వచ్చింది నా దగ్గరికి, అర్థమవుతుందా? ఇప్పుడు ఏం పోదామో వద్దా ఎప్పుడైనా? సరే, ఎక్కువ బండకు. చూసారు కదా, ఇదే నా పిచ్చి. నా మూడు ఎలా ఉన్నా నన్ను భరించేది ఇదే. అందుకే ఇదంటే నాకు పిచ్చి. నాకు పూలు లేవచ్చుగా. ఆ పూలు ఏం చేసుకుంటావు? పిచ్చి పూలు అవి. అరే నాకు ఇష్టం రా, అవి చిన్నప్పటి నుంచి. సర్లే.
బైక్ నేర్పియొచ్చుగా. ఇది బైక్ స్కూటీ కాదు, ఏం కాదు నేర్పి ఇది అంత ఈజీగా రాదే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తర్వాత నేర్పిస్తా అంటున్నారు కదా, తర్వాత పక్కా నేర్పిస్తా. పక్కా. హలో, బయటికి రారా ఒకసారి. దాదా ఏంటిదిరా? ఇగో మనీ ఇచ్చింది. మనీ ఇచ్చిందా? ఏంటి? ఏమో వాట్సాప్లో ఏమో మెసేజ్ పెడతా అన్న చూడు. సరే పోతున్నా. ఓయ్ హీరో, షర్ట్ వచ్చిందా? ఏంటి సడన్గా షర్ట్ పంపించిన అనుకుంటున్నావు? మొన్న కాల్లో అన్నావు కదా మిస్ అవుతున్నా చాలా అని, అందుకనే పంపించిన. అది వేసుకో, అది వేసుకుంటే నేను నీతో ఉన్నట్టే. స్టార్ట్ చేద్దామా? కానీ ఇక పోయి వాటర్. లేట్ అయింది, స్టార్ట్ చేద్దాం. Cheers. నువ్వు తినవా? నువ్వు కూడా తినవా? ఆ రోజు గుర్తుగా? ఆ రోజే బాబా ఎక్కిందిరా ఇక్కడ అయితే లేదు. అరే మామ, నీ చెల్లె ఫోన్ వస్తుంది, నీ చెల్లె ఫోన్ సైలెంట్ ఉంది. హలో, ఏమైందా? ఒక్కదానే ఉన్నావా? అవునా, మరి ఎట్లా వెళ్తావు ఇప్పుడు? టైం కూడా నైట్ అయిపోయింది. సరే నేను వస్తున్నా. వద్దు వద్దు వద్దు, నేను వస్తున్నా, నేను దిగుతా. సరేనా? ఓకేనా? ఓకే. అరే మామ, మీ చెల్లి ఒకతే ఉందంట, నేను తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, నువ్వు ఇక్కడ నీ బండికి బండికి అనుకుంది. సరేనా? నేను దింపేసి వస్తా, నువ్వు ఇక్కడ. సరే మామ, బాయ్. ఓకే ఓకే బాబా, ఓకే ఓకే. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం. ఏమైంది ఇంత లేట్ అయింది? పిన్ని వాళ్ళ ఇంట్లో పని ఉండే.
సరే ఎక్కువ ఇలా నేను ఒకటి చెప్తా చేసావా? కాలం భరించ నా కోసం స్మోకింగ్ డ్రింకింగ్ బంద్ చేసి మంచి హెయిర్ కట్ చేయించుకొని మంచిగా రెడీ అవ్వచ్చు కదా, ఒక్కసారి నా చూడాలని ఉంది. మనతోటి ఇవన్నీ కావాలి. ప్లీజ్. అరే బైక్ నేర్పించచ్చు. ఇది బైక్ స్కూటీ కాదు, ఇదంతా ఈజీగా రాదు. తర్వాత నేర్పిస్తాను. పక్కా పక్క నేర్పిస్తాను. పక్క విహారం కలలోని తీరం అదంతా భ్రమంటి మనస్సంత మంటి ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం వెతుక్కుందమైకం. మరి ఇది నా కథ. నాకున్న చెడు అలవాట్లతో నా అనుకునే అమ్మాయి నాతో లేకుండా పోయింది. మరి మీ కథ మీ చేతుల్లోనే ఉంది. ఒకసారి ఆలోచించండి.